శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశ్వేజ మాసం కర్కాటక రాశి వారి అక్టోబర్ నెల మాస ఫలితాలు. కర్కాటక రాశి వారికి శని అష్టమ స్థానమందు సంచారం చేసినప్పటికీ, వీరికి అష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా గ్రహ సంచార ఫలితం చేత ఈ ఆశ్వేజ మాసం అక్టోబర్ నెలంతా కూడా మెరుగైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గత 2 నెలల బట్టి కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ ఈ నెల మాసం వీరికి ఆర్థికంగానూ బాగుంటుంది, శారీరక ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ఈ నెల మాసం మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా చక్కగా కుటుంబ సభ్యులతోని, మిత్రులతోని ఆలోచన చేసి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ నెల మాసం అమ్మాలన్నా, ఏదైనా అసెట్స్ మనం కొనాలన్నా కూడా ఈ నెల మాసం కర్కాటక రాశి వారికి మెరుగుగానే ఉంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల నుంచి, స్థల సంబంధిత వ్యవహారాల నుంచి, భూ వివాదాల నుంచి, పితృరాజ్యతాల నుంచి కూడా బయటపడడానికి ఈ నెల మాసం ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా అది చక్కటి యోగాన్ని కలగజేస్తూ ఉంది. వీరికి కూడా ఈ నెల మాసం దైవ దర్శనాలు ఎక్కువగా ఉండడము, దూర ప్రయాణాలకు దారి తీయడము ఈ నెల మాసం గోచరిస్తూ ఉంది. ఈ నెల మాసంలో ఏ విషయాన్నైనా కూడా పరాయి వ్యక్తులకి మనం చెప్పడం ద్వారా, మనల్ని కాదు మనం నమ్మి మనకు మంచి చేస్తారనుకున్న వాళ్ళకి చెప్పడం ద్వారా మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్త పాటించి, మనల్ని నమ్మేవారు ఎవరు, మనకు మిత్రుడు ఎవరో శత్రువులో గ్రహించి సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కర్కాటక రాశి వారు ఈ నెల మాసం అంతా కూడా చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఈ నెల మాసం అంతా కూడా కుటుంబ సభ్యులతో గడపడానికి కూడా వీరికి సరైన సమయం కుదురుతుంది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో చక్కగా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ కర్కాటక రాశి వారు ఈ నెల మాసం ఇంకా మెరుగైన ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజున తామలపాకులతో సింధూరంతో అర్చన చేయించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందుతారు. వీరు కూడా 1 కేజీ మినువులు, 1 కేజీ ఉలవలు శనివారం రోజున శివాలయంలో దానం ఇవ్వడం ద్వారా రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గి వీరు మెరుగైన పొందడానికి ఆస్కారం ఉంది. శ్రీమాత్రే నమః.